హాయ్ ఫ్రెండ్స్, ఒక రిలేషన్షిప్లో రెస్పెక్ట్ ఎందుకు తగ్గుతుందని డిస్కస్ చేసే ముందు ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఒక రిలేషన్షిప్లో లవ్ ఉండొచ్చు, కేర్ ఉండొచ్చు, అటాచ్మెంట్ ఉండొచ్చు, కానీ ఒక్కటి లేకపోతే అది అన్ని మీనింగ్లెస్ అవుతాయి అన్నమాట. అదే రెస్పెక్ట్. నువ్వు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యావా? నువ్వు వాళ్ళ కోసం టైం ఇస్తావు కానీ వాళ్ళు నీకు టైం ఇవ్వరు. నువ్వు సీరియస్గా మాట్లాడతావు కానీ వాళ్ళు లైట్గా తీసుకుంటారు. నువ్వు వాళ్ళకి వాల్యూ ఇస్తావు కానీ వాళ్ళు నిన్ను ఇగ్నోర్ చేస్తారు. ఇది లవ్లో ప్రాబ్లం కాదు, ఇది రెస్పెక్ట్ ప్రాబ్లం. ఇవాళ మనం మాట్లాడేది ఎందుకు ఒక రిలేషన్షిప్లో రెస్పెక్ట్ తగ్గుతుంది, ఎందుకు నేను లైట్ తీసుకుంటున్నాడు, మరి దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి. కానీ ముందుగా కొంచెం పెయిన్ఫుల్ ట్రూత్ వినాలి, ఎందుకంటే నిజం వినకపోతే చేంజ్ రాదు. లవ్ ఉంది కానీ రెస్పెక్ట్ లేదు. ఇది రిలేషన్షిప్ కాదు, స్లోగా జరుగుతున్న డిస్రెస్పెక్ట్. నువ్వు కేర్ చేస్తావు, వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తారు. నువ్వు వెయిట్ చేస్తావు, వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తావు, వాళ్ళు నిన్ను ఇగ్నోర్ చేస్తారు. ఇది చిన్న విషయం కాదు, ఇది సిగ్నల్ రెస్పెక్ట్ తగ్గుతుందని. ముందు వాళ్ళు ఎలా ఉండేవారు నీకు గుర్తుందా? రిప్లై ఫాస్ట్గా ఇచ్చేవారు, ఇంట్రెస్ట్ హైగా చూపించేవారు, అటెన్షన్ ఫుల్గా గ్రావ్ చేసేవారు. ఇప్పుడు రిప్లై లేట్గా వస్తుంది, ఇంట్రెస్ట్ జీరో, రెస్పెక్ట్ మిస్సింగ్. నువ్వు ఇంకా జస్టిఫై చేస్తున్నావు, వాళ్ళు బిజీ అయి ఉంటారు, స్ట్రెస్లో ఉండి ఉంటారు, లేదా టైం లేదు. కానీ నిజం వినాలంటే టైం లేక కాదు, టైం ఇవ్వాలని పెంచడం లేదు. ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు వాళ్ళకి ప్రయారిటీయా లేక ఆప్షనా అని. రెస్పెక్ట్ ఉన్న చోట ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఎఫర్ట్ ఫోర్స్గా చేయాల్సిన అవసరం ఉండదు. రెస్పెక్ట్ లేకపోతే నీ వాల్యూ స్లోగా తగ్గిపోతుంది, నీ వాయిస్లో ఇంపార్టెన్స్ కోల్పోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది తెలుసా? రీజన్ 1, నువ్వు చాలా అవైలబుల్గా ఉండవు. ఎప్పుడైనా సరే వాళ్ళు కాల్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేయడం, ఎప్పుడైనా సరే వెంటనే టెక్స్ట్ చేసి రిప్లై ఇవ్వడం. రిజల్ట్, నువ్వు స్పెషల్ కాదు, డిఫాల్ట్ అవుతావు. రీజన్ 2, నువ్వు నో చెప్పలేకపోవడం. ఎవరైనా హర్ట్ అవుతారేమో అని, రిలేషన్షిప్ పోతుందేమో అని లిమిట్స్ లేకపోతే రెస్పెక్ట్ ఉండదు. రీజన్ 3, ఫియర్. వాళ్ళు వెళ్ళిపోతారేమో అనుకొని నువ్వు అన్ని విషయాలు టాలరేట్ చేస్తూ ఉంటావు. ఫియర్ చూపిస్తే వాల్యూ తగ్గిపోతుంది. రీజన్ 4, ఓవర్ లవ్. టూ మచ్ కేర్, టూ మచ్ అటెన్షన్, టూ మచ్ సాక్రిఫైస్. ఫ్రీగా దొరికేది ఏది రేర్ కాదు. రీజన్ 5, సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రాబ్లం. నిన్ను నువ్వే వాల్యూ ఇవ్వకపోతే అవతల వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు? నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకోకపోతే ఎవ్వరూ చేయరు. హార్డ్ ట్రూత్ వినాలంటే వాళ్ళు మారలేరు, నువ్వు వాళ్ళు మారేటట్టు అలౌ చేసావు. పీపుల్ ట్రీట్ యూ దే వే యూ టీచ్ దెమ్ టు ట్రీట్ యూ. నువ్వు బెగ్గింగ్ చేస్తున్నావు లవ్ కోసం, అటెన్షన్ కోసం, రెస్పెక్ట్ కోసం. రెస్పెక్ట్ అడిగితే కాదు, ఎన్ చేసేది కాదు, ఇట్స్ అన్ ఎన్ఫోర్స్డ్. ఇప్పుడు చేంజ్ కావాలంటే స్టెప్ 1, స్టాప్ ఓవర్ ఎక్స్ప్లెయినింగ్. నీ వాల్యూ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. స్టెప్ 2, సెట్ బౌండరీస్. ఒకసారి నో చెప్పి చూడు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడు. రెడ్యూస్ అవైలబిలిటీ, ఎప్పుడు అందుబాటులో ఉండక. స్టెప్ 4, మ్యాచ్ ఎనర్జీ. వాళ్ళు అంటిస్తే అంటే. స్టెప్ 5, బీ రెడీ టు వాక్ అవే. రెస్పెక్ట్ లేకపోతే రిలేషన్షిప్లో ఉండకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, లవ్ అట్రాక్ట్ చేస్తుంది, రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తుంది. నీకు వాల్యూ లేని చోట నువ్వు స్టే అవ్వడం లాయల్టీ కాదు, సెల్ఫ్ డిస్ప్రెస్. నిన్ను కోల్పోతావని భయపడే వాళ్ళతో ఉండి నిన్ను కోల్పోయే వాళ్ళతో కాదు. చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకో, లవ్లో ఎవరినైనా ఇంప్రెస్ చేయొచ్చు కానీ రెస్పెక్ట్ లేకపోతే వాళ్ళతో ఉండడం అనవసరం. నిన్ను ఇగ్నోర్ చేసే వాళ్ళ కోసం నువ్వు లూజ్ అవ్వకు. రిలేషన్షిప్ పోవడం కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పోవడమే డేంజరస్. నీ ప్రెజెన్స్ని అప్రిషియేట్ చేసే వాళ్ళ దగ్గరే ఉండు, నీ సైలెన్స్ని కూడా రెస్పెక్ట్ చేసే వాళ్ళతో ఉండు. వాళ్ళ కోసం వెయిట్ చేయి, బెగ్ చేయకు. మరోసారి గుర్తుపెట్టుకో, నువ్వు ఆప్షన్ కాదు, నువ్వు వాల్యూ. మరి ఈ రోజు నుంచి లవ్ కోసం కాదు, రెస్పెక్ట్ కోసం జీవించు. అప్పుడే నీ లైఫ్ కూడా మారుతుంది, నీ రిలేషన్షిప్ కూడా మారుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.